నూతనంగా ఏర్పాటైన సిద్దిపేట జిల్లాను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉదయం ప్రారంభించారు. తొలుత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం తాత్కాలిక కలెక్టరేట్ భవనాన్ని సీఎం ప్రారంభించారు. వేద పండితుల మంత్రోచ్చారణలు, కళాకారుల ఆటపాటల నడుమ వైభవపేతంగా జిల్లా ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యేలు సతీష్, రామలింగారెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్, ఎమ్మెల్సీలు ఫరూక్, సుధాకర్ రెడ్డి, సలీం, జిల్లా కలెక్టర్ వెంకటరామరెడ్డి, జేసీ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. అయితే ఈ కొత్త జిల్లాల పునర్విభజన నేపథ్యంలో మా ఎడిటర్ ఇన్ చీఫ్ నాగేశ్వర గారితో మాట్లాడదాం. నమస్తే అండి నాగేశ్వరరావు గారు. మరి ఈ ప్రస్తుత జిల్లాల పునర్విభజన తర్వాత మీరు పుట్టి పెరిగిన ఊరు ఏ జిల్లా పరిధిలోకి వస్తుందండి నాగేశ్వర గారు? నేను ఇప్పటి వరకు ఆదిలాబాద్ జిల్లాలో పుట్టి పెరిగినట్లు ఇప్పుడు అంటే మంచిర్యాల జిల్లాలోకి వస్తాను. వాస్తవానికి నేను హైదరాబాద్ వచ్చి 1978 లో వచ్చాను. నేను మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ కు 8 సంవత్సరాల పాటు ప్రాతినిధ్యం వహించాను. అయితే నేను పుట్టిన ఊరు మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని ఎదులాపురం అనే గ్రామము. మందమర్రిలో సింగరేణి పాఠశాలలో 10వ తరగతి దాకా చదువుకున్నాను. అలాగే ఇప్పుడు ప్రస్తుతం మంచిర్యాల జిల్లాలోకి వస్తున్నటువంటి బెల్లంపల్లిలో 20 సంవత్సరాల పాటు మా నాన్నగారు అక్కడ ఉపాధ్యాయ వృత్తి చేస్తే అక్కడ పెరిగాను. ఈనాటికి కూడా మంచిర్యాలలో మాకు సొంత ఇల్లుంది. మంచిర్యాల జిల్లా అనేది నేను బాల్యంలో ఉన్నప్పటి నుంచి వింటున్నాను. విచిత్రం ఏంటంటే ఇందులో కొన్ని జిల్లాలు కొత్తగా రావచ్చు, కానీ కొన్ని జిల్లాలు సుదీర్ఘ కాలపు ఆకాంక్ష. అందులో తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష ఎంత పురాతనమైందో మంచిర్యాల జిల్లా ఆకాంక్ష కూడా అంత పురాతనమైంది. అయితే ఇప్పుడు అదనంగా కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ ప్రాంత కేంద్రంగా వస్తుంది, నిర్మల్ కూడా వస్తుంది. కానీ వాస్తవంగా చాలా కాలం ఉన్న డిమాండ్ మంచిర్యాల జిల్లా. ఎందుకంటే ఇది ఈ జిల్లా బొగ్గు గనులతోని సిమెంట్ ఫ్యాక్టరీ ఉండేది, ఇప్పుడు లేదు. కొంత పారిశ్రామికంగా పట్టణ నగరీకరణ జరిగినటువంటి జిల్లా. జిల్లా ప్రధాన కార్యాలయానికి కావలసిన అన్ని అంగులు కూడా మంచిర్యాల జిల్లాకు ఉన్నాయి వాస్తవానికి. కానీ ఇంతకాలానికైనా మంచిర్యాల ప్రాంత ప్రజల ఆకాంక్ష తీరినట్లు చెప్పచ్చు. ఓకే, ఇదైతే ఓకే, చాలా సంతోషం అండి. మరి ఒకప్పుడు మీ ఊరు నుంచి జిల్లా కేంద్రానికి వెళ్ళాలంటే ఎలాంటి పరిస్థితి ఉండేదండి అప్పుడు? అంటే ఇది వాస్తవానికి ఆదిలాబాద్ చాలా పెద్ద జిల్లా. ఇప్పుడు మేము మందమర్రి ప్రాంతం నుంచి లేదా బెల్లంపల్లి ప్రాంతం నుంచి ఆదిలాబాద్ వెళ్ళాలంటే చాలా దూరం. వాస్తవానికి ఆదిలాబాద్ అనేది మీకు జిల్లా సెంటర్ లో ఉండదు. ఇది మహారాష్ట్రకు పొరుగున ఉంటుంది. దాదాపు జిల్లా ఒక మూలకు ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో చాలా దూరం ఉంటుంది. కానీ కంపారిటివ్లీ ఇప్పుడు జిల్లా ప్రధాన కార్యాలయం దాదాపు 1 గంట సేపట్లో వస్తుంది. అప్పుడైతే 5-6 గంటలు దూరం. ఈవెన్ టుడే ఇంత రవాణా రంగం అభివృద్ధి అయిన తర్వాత కూడా మా ఊరికి ఆదిలాబాద్ వెళ్ళాలంటే ఖచ్చితంగా ఒక 5-6 గంటలు పడుతుంది ఇప్పటికీ. ఆ రకంగా చూసుకున్నప్పుడు ఇప్పుడు ప్రస్తుతం మంచిర్యాల జిల్లా అంటే ఒక 30-40 మినిట్స్ లో మేము జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఉంటాం. ఓకే అండి. అయితే మరి ఈ నేపథ్యంలో మీ ఊరితో మీకు అనుబంధం గురించి ఒకసారి తెలుసుకోవాలని ఉందండి నాగేశ్వర గారు. అంటే నేను మా ఊర్లో వాస్తవానికి మాది వరంగల్ జిల్లా అసన్పర్తి పూర్వీకులు, మా తాతల కాలం నాటి. కానీ మా నాన్నగారు ఉద్యోగం కొరకు మేము ఈ ప్రాంతానికి వచ్చాము. అలాగే భీమారము, మందమర్రి, జయపురం మండలు, బెల్లంపల్లి ఈ మండలాల్లో చాలా కాలం ఉన్నాము. 10వ తరగతి తర్వాత ఇంటర్మీడియట్ హైదరాబాద్కి వచ్చాము. ఇప్పటికీ కూడా మా ఊరికి వెళ్తుంటాను. నేను ఎమ్మెల్సీ అయ్యాక 20 ఏళ్ల పాటు పెండింగ్ లో ఉన్నటువంటి చెరువు, అక్కడ ఎర్ర చెరువు అని చెరువు, ఆ చెరువు బాగు చేయాలన్నది అక్కడ ప్రజల 20 ఏళ్ల ఆకాంక్ష. దానికి 60 లక్షలు బడ్జెట్ ఎస్టిమేషన్ వేసి ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గరికి వెళ్ళాను. వెళ్తే ఒక్క చెరువుకు 60 లక్షలా అన్నాడు. అంటే నేను రాజశేఖర రెడ్డి చెప్పాను, మీరు గనక ఇస్తే సంతోషం, ఇవ్వకపోతే ప్రతిరోజు టీవీలో ప్రాణహిత నుంచి చేవెళ్ళ అంటున్నారు, కానీ మా ఊరు చెరువుకు మాత్రం డబ్బులు ఇవ్వడం లేదంటాను అన్నాను. రాజశేఖర రెడ్డి గారు నవ్వి, నువ్వు అన్నా అంటావయ్యా, నువ్వు పుట్టినందుకని ఇవ్వాలని చెప్పి అప్పటికప్పుడు 60 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు. వాస్తవానికి తెలుగుదేశం ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా
మా ఊరిని ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు మంత్రులుగా ఉండేది. 20 ఏళ్ళు మంత్రులుగా ఉన్న ఆ చెరువు పూర్తిగా బీడుపడిపోయింది. సోనా మసూరి బియ్యం పండగలిగేటువంటి భూమి, ఎకరం 2 ఎకరాలు ఉన్నటువంటి పేద రైతులు ఉన్నటువంటి భూమి, అందరూ వెనుకబడిన తరగతులు, దళితులు, అణగారిన వర్గాల్లో ఉన్నటువంటి వారు. వాస్తవానికి ఆ ఊర్లో మాకు సెంటు భూమి కూడా లేదు, ఒక పెంకుటిల్లు తప్ప ఏమీ లేదు. కానీ పుట్టిన ఊరు పట్ల మమకారం, నేను ఆ ఊర్లోనే పుట్టాను కనుక ఆ పుట్టిన ఊరు పట్ల మమకారంతో కొట్లాడి సంపాదించాం. ఆ ఊరికి స్కూల్ కు కాంపౌండ్ వాల్, టాయిలెట్స్ ఇలాంటివి చాలా శాంక్షన్ చేయించుకున్నాము ఆ రోజుల్లో. సో ఈ రోజు నాకు సంతోషం ఏంటంటే మా ఊరి ప్రజలు 2 పంటలు తీస్తున్నారు, అది మాకు ఆనందం. ఒకప్పుడు 20 ఏళ్ల పాటు పంటలు పండని గ్రామంలో ఈ రోజు 2 పంటలు రైతులు తీస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది. అందువల్ల ఈ జిల్లా హెడ్ క్వార్టర్స్ మరింత సమీపంలోకి వచ్చింది. ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ అందుబాటులో ఉంటాడు, జిల్లా పాలనా యంత్రాంగం అందుబాటులో ఉంటుంది. మా ఊరు నుంచి జిల్లా హెడ్ క్వార్టర్స్ ఒక 10 కిలోమీటర్లు కూడా ఉండవు. అండ్ హైదరాబాద్ కి వెళ్తే ఒక తార్నాక నుంచి మనం ఒక కుకటపల్లి పోడు కూడా కాదు, అమీర్పేట దగ్గరికి, కుకటపల్లి దగ్గరికి పోయినంత దూరం. సో అందువల్ల డెఫినెట్ గా ఇది ప్రజలకు జిల్లా యంత్రాంగం సన్నిహితంగా ఉంటుందనడంలో అనుమానం లేదు. అయితే జిల్లా రావడంతోనే సరిపోదు, దానికి కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాంటి అన్ని కూడా ఏర్పాటు జరగాల్సిన అవసరం ఉంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నాగేశ్వర్ గారు. థ్యాంక్ యూ అండి. ఉషా బ్రేక్.